గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. నేను మీ మధు. ఓకే, మొత్తానికైతే ఎవరి వ్యక్తిగత విషయాలకు సంబంధించి, వ్యక్తిగత శరీర బరువులకు సంబంధించి క్యూ న్యూస్ ఎప్పటికీ వ్యక్తిగతంగా పోదు. వార్తా పేపర్లలో వచ్చినటువంటి విషయాలను క్లుప్తంగా వివరించి ప్రజలకు అవసరమైన మేరకే చేరవేస్తుందని, ఈ రకంగా క్యూ న్యూస్ ముందుకు సాగుతుందని తెలియజేస్తూ ప్రస్తుతం ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విషయాలను చర్చించుకుందాం. ఓకే, రైట్. ముందుగాల వెలుగు దినపత్రికను చూసుకుందాం. ఓకే, సిల్వర్ 3 లక్షలు, వెండి పరువు ఆడడం లేదు, రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నది. సోమవారం ఢిల్లీలో కిలో వెండి ధర 3 లక్షలు దాటింది. ఈ ఒక్క రోజే రూపాయలు 10,000 పెరిగి 3,05,000కు చేరింది. హైదరాబాద్తో పాటు ఇతర సిటీల్లో రూపాయలు 3,18,000 వరకు పలుకుతున్నది. యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు వేస్తుండటంతో వెండి ధరలు పెరుగుతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు బంగారం రేట్లు కూడా పైకి పోతున్నాయి. హైదరాబాద్లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 2,460 రూపాయలు పెరిగి 1,46,240కి చేరింది. ఢిల్లీలో రూపాయలు 1,46,390 వద్ద కొత్త రికార్డు నమోదు చేసింది. అంటే సామాన్యునికి అందుబాటులో లేని విధంగా దినదినం రోజు కొత్త దేశాన్ని కడుతూ దినదిన అభివృద్ధి సామాన్యునికి కాకుండా ఈ బంగారము డబ్బులున్నోళ్ళ దగ్గర కొనుక్కునేటోళ్లకు ఒక రకమైనటువంటి ఒక వ్యసనంగా మారిన వాళ్ళకు ఇది చేదు అనుభవంగానే మిగులుస్తుంది. అదేవిధంగా పేదోని పెళ్లిళ్లలో కయ్యంగా మారుతున్నటువంటి ఈ కనకాన్ని మరి రాబోయే రోజులలో ఏం జరుగుతుంది అనేది ఎవరు విశ్లేషించలేని పరిస్థితి ఉంది. మొత్తానికి దీనికి అంతటికీ కారణము ట్రంపే అన్న ముచ్చట మాత్రం బయటికి వస్తూ ఉన్నది. నెక్స్ట్, ఇప్పుడు ఇది ఎట్లయితుందంటే బంగారం భూమి ఎట్లయితే పేదోళ్ళ దగ్గర నుంచి ఆ పెద్దోళ్ళు చెరబట్టిరో బంగారం కూడా పేదోళ్ళ దగ్గర ఉండకుండా. అదే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో బాగా బంగారం ఈసారి పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఒక్కటే, ఒక్క నెల 1,00,000 పాటు తులం బంగారం అన్నారు. ఇప్పుడు మళ్ళీ అడిగారు అనుకో, అప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,50,000 అయింది. 50,000 ఉండే అప్పుడు, ఇప్పుడు 1,50,000 అయింది. కాబట్టి ఇప్పుడు ఆ ఊసు కూడా ఎత్తే పరిస్థితి లేదు. ఇది కథ. అసలు ముచ్చట ఏంటంటే ఇయ్యలేక ఏదో కొట్టపోరా అన్నట్టుగా ఉన్నది. 50,000 1,50,000 అయింది. ఇంకెక్కడ ఎత్తుతారు వాళ్ళు మాట. మొన్న అంటుండు కదా విహెచ్ సారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ కు నోటీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ ఆదేశం. చక్రాధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ. ఐన్యూస్ మాజీ ఎండి శ్రవణ్ రావుతో కలిసి హరీష్ రావుకు ట్యాంపింగ్ పాల్పడినట్టు ఆధారాలు. శ్రవణ్ రావును మరోసారి విచారించే అవకాశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ కార్యాలయంలోకి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సోమవారం నార్సింగ్లోని హరీష్ రావు నివాసానికి సిట్ అధికారులు వెళ్ళగా ఆ టైంలో ఆయన సొంత నియోజకవర్గంలో సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. దీంతో అధికారులకు నోటీస్ కాపీలను ఇచ్చి సిబ్బందికి ఇచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రాధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావును సిట్ విచారిస్తున్నట్టు తెలిసింది. చక్రాధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరీష్ రావు అనుచరులను పంజాగుట్ట పోలీసులో గతంలో అరెస్ట్ చేశారు. సిట్ కూడా వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలిసింది. ఐన్యూస్ మాజీ ఎండి శ్రవణ్ రావుతో కలిసి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలో హరీష్ రావు నోటీసులు జారీ చేసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా నిందితులైన మాజీ పోలీస్ అధికారి వాంగ్మూలాలను టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందించిన 618 నెంబర్లకు చెందిన ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ను ఇప్పటికే విచారించింది. వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు సహా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ల వివరాలు సేకరించింది. రైట్. ఎవరైతే చక్రాధర్ గౌడ్ గారు మా ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. కేసు పెడితే ఆ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఒక దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది అవు. విచారణ చేపట్టి. ఇక విచారణ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు అధికారంకి వచ్చేదాకానో లేకపోతే అందరు కలిసిపోయేదాకానో విచారణ జరుగుతూ ఉంటుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఈ టీం ఏదైతే ఉందో ఈ టీము రాష్ట్ర ఆధీనంలోకి వాళ్ళ సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం అది పనిచేస్తూ ఉంటుంది. ఆ పనిలో భాగంగానే ఈయనకు నోటీసులు అయితే జారీ చేసిర్రు, విచారణకు హాజరుగమ్మని ఈరోజు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ 618 నెంబర్లకు సంబంధించి ఇప్పుడు డిసెంబర్లో ఎలక్షన్స్ జరిగాయి. డిసెంబర్ కంటే ఒక 1 మంత్ బిఫోరే ఈ 618 నెంబర్లను ఫోన్ ట్యాపింగ్ చేసిరంట. ఎలక్షన్ కి ఒక నెల ముందు 618 నెంబర్లు ఎందుకోసం ట్యాపింగ్ చేసిరు, ఎవరెవరి ట్యాపింగ్ చేసిరు అనేది విషయం ఏంటంటే, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మేడారం పోయి మంచిగా మొక్కులు చెల్లించి ఇలా దావసుకు పోతున్నారు. ఇక ఏదో ఒకటి ఈడ ఒకటి డిస్కషన్ నడవాలి కదా, ఈడొకటి మాట్లాడుకుంటానికి తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఈ కంటెంట్ ఇచ్చిపోతుంది. నిన్ననే మాట్లాడుకున్నాం కదా, వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు చేసుకుంటారు ఇతర ప్రయోజనాల కోసం. ప్రజలకు ఇంకా వేరే విషయాలు తెలియకుండా నీ మీద నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేసి నేను ఇచ్చినట్టు చేస్తా అనే కార్యక్రమాలు ఉంటాయి. ఏముండదు ఇడ, ఈయన అట్లా పోతాడు ఇట్లా వస్తాడు గంతే. ఇక విచారణ పేర తల్లులకు తొలి పూజ. మేడారంలో వనదేవతల కొత్త గద్దెలు ప్రారంభించిన సీఎం రేవంత్ కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లింపు, మనవడితో కలిసి తల్లులకు తులాభారం బంగారం సమర్పణ, భక్తులను పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చిండు అంటూ సీఎం మంత్రులు సహా అధికారులకు పట్టుబట్టలు పెట్టిన మంత్రి మన సీతక్క గారు అని చెప్పేసి ఒక వార్త వేశారు. వనదేవతలకు నిలయమైన మేడారంలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. కొత్తగా రూపుదిద్దుకున్న సమ్మక్క సారలక్క గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి పునఃప్రారంభించారు. మంత్రులతో కలిసి పైలాను ఆవిష్కరించారు. ఆదివారం మేడారంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి రాత్రి అక్కడి హరిత హోటల్లో బస చేశారు. సోమవారం ఉదయం 6:20 కుటుంబ సభ్యులు మంత్రులతో కలిసి తల్లుల గద్దెల వద్దకు చేరుకున్నారు. ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం సీఎంకు ప్రధాన పూజారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారక్క గద్దెల పునఃప్రారంభ పైలాను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ ఆవిష్కరించారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలకు మొదటి మొక్కులు చెల్లించారు. పసుపు కుంకుమ చీరే సారే బంగారం బెల్లం సమర్పించారు. తన మనవడు రుద్రదేవ్తో కలిసి తులాభారం వేసి 68 కిలోల బంగారం దేవతలకు సమర్పించారు. మరి సారు, ఇది మనం తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ వాళ్ళ అంటే ఈ అధికారంలో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను ఈ ప్రజల మధ్యకు చూయిస్తూ వాళ్ళను అధికార హోదాలో తీసుకుపోయి ఏదో చేస్తూ ఉన్నాడు అని మనమే మాట్లాడుకున్నాము. మరి మనం ఇప్పుడు అంటే మంది చేస్తే అది, మనం చేస్తే ఇదా? అదేదో అంటారు కదా, మంది చేస్తే సంసారము, మంది చేస్తే వ్యభిచారం, మనం చేస్తే సంసారం అన్నట్టు కాదు కదా. నీకు ఇప్పుడు ఆయన చిన్న పిల్లగాడు, ఆయనకు ఉండే అటువంటి హోదాల్లో ఆయన ఉండనియాలి. కుటుంబ సభ్యులతో తులాభారం వేయించుకున్నావు, సరే అది మంచిదే కావచ్చు. కానీ ఈ ప్రభుత్వంలోకి ఈ అధికారిక లాంఛనాలతో చేస్తున్నటువంటి ఏ కార్యక్రమంలోనైనా ఇక నుంచి మీ మన్మన్ని పక్కకు పెట్టి పరిపాలన విభాగంలో ఇక మంచి మొగ్గు చూపుతామని ఆశిస్తున్నాము. ఇక తర్వాత అయితే ఇప్పుడు కేసీఆర్ని ఏం చేసిరో తెలుసు కదా, ఇక నీకు కూడా అదే కది పడుతుంది గంతే, అంతకుమించి ఏముంటుంది ఇంకా. అయితే అందులో భాగంగానే ఈ సీతక్క గారు వీళ్ళకి పట్టు వస్త్రాలు పెట్టిందట. మరి అవి వాళ్ళు కట్టుకుంటారా ఇంకోటి చేస్తారా తెలియదు, కానీ మరి ఆదివాసి బిడ్డ పెట్టినటువంటి పట్టు వస్త్రాలు కట్టుకొని మరో రోజు మీరు ఈ ఫోటోలకు లేకపోతే వీటికి పత్రిక యాడ్లు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాము. నెక్స్ట్, బీజేపీ చీఫ్గా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నిక, నేడు బాధ్యతల స్వీకరణ. అతి చిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు. పార్టీ యువజన విభాగం నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా 46 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో పార్టీ నేతలు నితిన్ నబీన్ ని బలపరిచారు. బీజేపీ సంఘటన పరువులో భాగంగా జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించిన నితిన్ నబీన్ కు మద్దతుగా మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు జాతీయ రిటర్నింగ్ అధికారి కె లక్ష్మణ్ ప్రకటించారు. రైట్, నితిన్ నబీన్ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి బాంకీపూర్ నియోజకవర్గం నుంచి దాదాపు 5 సార్ల ఎమ్మెల్యే, తర్వాత ఇతర
మంత్రులు కూడా చేసినటువంటి ఆ వ్యక్తి 2006లో ఎమ్మెల్యే గెలిచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ఏకగ్రీవంగా బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చాలా బీజేపీలో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల మేర కోసము పనిచేసేటువంటి కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, ఏదో రకంగా ఎప్పుడో ఒకప్పుడు పదవులు వస్తాయి అన్న విషయాన్ని మాత్రము ఇక్కడ స్పష్టమైన విషయం. ఎందుకంటే 46 సంవత్సరాలు ఉన్న ఆయన 26 సంవత్సరాలకే మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినటువంటి నితిన్ నబీను ఈరోజు అతి పిన్న వయస్కుడు జాతీయ అధ్యక్షుడిగా నియమితుడు అవ్వడం అంటే వాస్తవంగా ఒక గొప్ప విషయం. ఇది బీజేపీ పార్టీలో మాత్రమే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కట్టె పట్టుకొని నడుస్తున్నప్పటికీ కూడా ఆ పదవి మాకే ఉండాలి, అది మాకే కావాలి అనే నాయకులు, పార్టీలు, ఈ కార్యకర్తలు ఇవన్నీ ఉన్నప్పటికీ కార్యకర్తలకు ఒక రకమైనటువంటి ఊపు, ఉత్సాహము, మాకు కూడా ఏదో దక్కుతుంది అన్న ఒక ఆలోచనను మాత్రం బీజేపీ క్రియేట్ చేస్తూ ఉంది. అది ఎంతవరకు ఇంకా మునుముందు వస్తుంది అనేది తర్వాత చూసుకోవాల్సిన అవసరం. అయితే ఇది ఇంటి పార్టీ కదా, కుటుంబ పార్టీ కాదు కదా. కాదు కదా, అది 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 కూడా గాంధీ అయితే కుటుంబ పార్టీ, వాళ్ళే ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ అయితే కుటుంబ పార్టీ, వాళ్ళే ఉండాలి అంతే. సో ఇది కొంత కుటుంబ పార్టీ కాదు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఓకే. నాగోబా కిటకిట. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బేటింగ్ అనంతరం 200 మంది కొత్త కోడళ్లు నాగోబాతో పాటు సతీక్ దేవతలను సందర్శించుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. బిందెలతో నీళ్లు తెచ్చి గోవాను శుద్ధి చేశారు. ఇక నాగోబా జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. చూడే ఎంత క్లిప్ వేసిరాడా నాగోబా జాతర గురించి. సైడ్ కింద ఇదేమో ఈ పెద్ద పెద్ద ఫోటోలు, పేదోని వార్త అంటే గట్ల ఉంటది. ఇప్పుడు పేదోళ్ళ పండుగ ఇది ఎత్తే అదే రూపాయి వస్తుందా? అదే అంటున్నా కదా. ఇలా ఎత్తేనే అప్పుడు ఇప్పుడు యాడ్లు ఇస్తారు. అమ్మ ఏ యాడ్ ఇచ్చినా ప్రజల పైసలే కావచ్చు, కానీ పేదల పండుగ ఆడ విషయము అంత. ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పండుగ వాళ్ళకు, ఆ బిడ్డలకు అతిపెద్దగా పండుగ అయితే ఎంత చిన్నగా రాసి దాన్ని ఎట్లా కవర్ చేసారు చూడు. ఎక్కువ ఆదివాసులు సంస్కృతి సంప్రదాయాలతో చేసుకున్న పండుగ ఆ రకంగా. స్పెయిన్ లో రైలు ప్రమాదం, 39 మంది మృతి. స్పెయిన్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 39 మంది మృతి చెందారు. హై స్పీడ్ రైలు ఒకటి పట్టాలు తప్పగా అదే సమయంలో మరో రైలు ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదంలో 159 మంది గాయపడ్డారు అంటూ స్పెయిన్ లో రైలు ప్రమాదం జరిగిందట. 39 రైలు ప్రమాదానికి ఇంకో ఆగున్న రైలుకు ఢీకొట్టింది. పాపం పట్టాలు తప్పిందట హై స్పీడ్ రైలు ఒకటి. బ్యాడ్మింటన్ కు సైనా గుడ్ బై. ఇండియా లెజెండరీ షట్లర్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో దేశానికి తొలి పతకం అందించిన మాజీ వరల్డ్ నెంబర్ 1 సైనా సెహ్వాల్ కు కెరీర్ కు గుడ్ బై చెప్పింది. 2 ఏళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్న ఈ హైదరాబాదీ మోకాలి సమస్యల వల్లే ఆట ఆపేషనని వెల్లడించింది. ఇక బ్యాడ్మింటన్ కు సైనా గుడ్ బై చెప్పిందట. మోకాల సమస్యలు వచ్చేసరికి గుడ్ బై. దావోస్ కు సీఎం వరుసగా 3వ WEF సదస్సుకు హాజరు. నేటి నుంచి దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగాలపై దృష్టి. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్. విజన్ 2047 డాక్యుమెంట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఒక వార్తను వేసుకొచ్చింది సారు. ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే హరీష్ రావు మీద ఒక కార్యక్రమం లేవనెత్తి అటు దావోస్కు పోయి ఆ కార్యక్రమాలని దీనికి ఒకటి పెట్టుకున్నది ఏంటంటే విజన్ 2047. అంటే అప్పటి వరకు కాంట్రాక్టులు కానీ ఇంకోటి కానీ మా నుంచి అవుతుంది, మేము చేస్తాము అని ఒక విజన్ పెట్టుకొని దావోస్ కు 3 సార్లు పోయింది. 3 సార్లు పోయింది. ఢిల్లీకి అయితే ఎన్ని సార్లు లెక్కే లేదు. సో ఇప్పుడు తెలంగాణ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. 2 సంవత్సరాలల్లా కనీసం ఒక ముగ్గు పోసింది, ఒక బిల్డింగ్ కట్టింది, కట్టింది. అయితే ఈ విషయం ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి పాతయే వీళ్ళు ఇచ్చుకుంటా మెల్లమెల్లగా ఇక మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకుంటా ఈ కార్యక్రమం. ఉద్యోగాలు వాళ్ళే వాటికే నియామక పత్రాలు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ వాళ్ళే వంచారు, బ్రిడ్జిలు వాళ్ళు కట్టిన ఓపెన్ చేసిరు. వీళ్ళు 2 సంవత్సరాల ఇగో ఈ పని మేము చేసినాం, ఇది కట్టినాం లేదు అది అని చెప్పేసి ఒక్కట్లేదు. ఇప్పుడు పుష్కునే అన్నం అనుకో ఆ మాట, ఇక తలుపు సాటుకు ఏడ్చుడే ఉంటుంది వాళ్ళది. ఎందుకనంటే అప్పులే అయినాయి,
ఇంకెక్కడిది పూటనే గడుస్తలేదు, చెప్పులు ఎత్తుకపోయటం ఈ ఎదురు చూస్తుర్రు, నేనేమన్నా అటు ఇటు అయితే నన్ను అంటే కూలగొడదామని చూస్తుర్రు ప్రభుత్వాన్ని అన్న మాటలు తప్పితే అంతకు మించి ఏం లేదు. హైడ్రా పేదోళ్ళు ఇళ్ళకు ఉలగొట్టి దాని ద్వారా ఏమైనా లబ్ధి జరిగిందా? తర్వాత మూసి పునరుజ్జీవం అన్నాడు, అది ఎటుపోయింది? దాని ద్వారా పేదలు ఇల్లు కొట్టిరు, అది ఏమన్నా పనికొచ్చే పైన కనీసం దాన్ని ఏమన్నా మళ్ళా ముందుకు తీసుకుపోయిరా? అది లేదు. అది ఇప్పుడు హైడ్రా ఆపేసిరు, మూసి ఆపేసిరు, ఇప్పుడు మళ్ళా ఇది ఒకటి రైజింగ్ అని చెప్పేసి ఈడు 4th సీట్ కడతామని చెప్పేసి అవుతుంది ఇది చెప్తున్నారు. ఇప్పుడు అందాల పోటీలు పెట్టిరు, దాని ద్వారా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఇక తెలంగాణ అంతా మెరిచిపోతుంది, మొత్తం ప్రపంచం అంతా తెలంగాణలో కూర్చుంటుంది అని చెప్పిండు. మొన్న ఆయన కూడా రూపాయి పని జరిగిందా? మొన్న ఆయన ఇవన్నీ టైం పాస్ పనులు తప్ప 2 సంవత్సరాల ఇగో గిది మేము చేసినాం అని చెప్పుకోవడానికి ఒక్క జైలే వాళ్ళు. నువ్వు అట్లా ఇట్లా మాట్లాడొద్దు, జై రేవంత్ అన్న అనాలే. అట్లా అంటే అట్లా అన్నావు అనుకో నీకు 10వ పార్కో దొరుకుతుంది. తర్వాత కాలంలో అంటే ఇంకా 2-3 సంవత్సరాల కాలం ఉంది, అప్పటి వరకన్నా ఉండనిచ్చే ప్రయత్నం చేయండి. అప్పటి వరకే సారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి, చాలా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడాలి, పని మాత్రం శూన్యం ఉండాలి అనే కార్యక్రమంగా ముందుకు సాగుతూ ఉంటుంది. అయ్యో గోసపాడువాడ స్పీకర్కు సుప్రీం నోటీసులు, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఏలేటి పిటిషన్పై విచారణ. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన ఇతర పిటిషన్లతో జత చేసిన బెంచ్ అంటూ ఇక స్పీకర్కే నోటీసులు సుప్రీంకోర్టు పంపించిందట. ఎందుకంటే సారు మేము అర్జీ పెట్టుకుంటున్నటువంటి మేము ఇస్తున్నటువంటి పత్రాలకు సంబంధించినటువంటి నిర్ణయం నువ్వు తీసుకోలేకపోతున్నావు అని చెప్పి సుప్రీంకోర్టును సంప్రదిస్తే అక్కడ నుండి సుప్రీంకోర్టు నుంచి ఈయన స్పీకర్కు నోటీసులు పంపించారట. ఎందుకంటే పార్టీ ఎవరైతే ఈ మారిర్రో ఈ ఫిరాయింపులో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన చేసినటువంటి కార్యక్రమానికి ఇక మరి సుప్రీంకోర్టు అయితే స్పీకర్ గారికి గడ్డం ప్రసాద్ పార్టీ మారిరు 10 మంది మా పార్టీలో గెలిచిరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో వేసారు. అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, మీరు చెప్పండి స్పీకర్ గారు వాళ్ళు పార్టీ మారిరా మారలే అని చెప్తే స్పీకర్ గారు మొన్న ఒక 5 తర్వాత ఒక 7 మందిని వీళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు ఏ పార్టీలో గెలిచిరో ఆ పార్టీలో ఉండదని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చిరు. ఇవన్నీ క్లీన్ చిట్ ఇచ్చేసరికి ఇది బీఆర్ఎస్ లో వేసిన కేసు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే మళ్ళీ ఏమని కేసు వేసిండంటే ఎవరైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారో ఆయన కోర్టు ధిక్కరణ చేసిండు, కోర్టును అబద్ధం ఆడిచ్చు, కోర్టుకి అబద్ధం చెప్పిండు అని చెప్పేసి ఈయన మీద పిటిషన్ వేసిండు. కోర్టు ధిక్కరణ కేసు వేసి ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు పంపించాడు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏ రకంగానైతే కొంతమంది డబ్బులకు ఓట్లు అమ్ముకుంటారో జల్దీ పార్టీ మారేటోళ్ళు ఎవరు రాబోయారంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తప్పితే బీజేపీ వాళ్ళు అయితే మారే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే చాలా తక్కువ అంటే చాలా రేర్. అది జరిగిందంటే అది పెద్ద కథనే ఉంటుంది. అంటే ఇక అందులో భాగంగానే ఇంకా ట్రంప్ వర్సెస్ EU గ్రీన్లాండ్ పై ముదురుతున్న లొల్లి, అమెరికాపై ట్రేడ్ బాజూకా ప్రయోగించే యోచనలో యూరోపియన్ యూనియన్, 8 సభ్య దేశాలపై ట్రంప్ టారిఫ్లను తప్పుపట్టిన కూటమి, అమెరికా టారిఫ్లకు కౌంటర్ చర్యలు తప్పవని వెల్లడి. ట్రంప్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు వార్నింగ్. గ్రీన్లాండ్ ద్వీపాన్ని అమెరికాలో కలిపేసుకోవాలన్న ట్రంప్ పంతం కొంత మలుపు తీసుకుంది. ఈ విషయంలో అమెరికాను వ్యతిరేకించే దేశాలపై టారిఫ్లు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్ అన్నట్లుగానే EUలో డెన్మార్క్ సహా 8 దేశాలపై 10% సుంకాలు విధించి ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. సారు మొత్తానికైతే మనోడు పట్టిన పట్టు విడవకుండా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ 8 సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి నా అధీనంలో ఉండాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి, లేకపోతే 100% ఆల్రెడీ ఇప్పటికే డెన్మార్క్తో సహా 8 దేశాలపై 10% సుంకాలు విధించి ఇది ఫిబ్రవరి 1 తారీఖు నుంచి తప్పకుండా అమలు చేస్తానని చెప్పేసి ఒక గట్టి హెచ్చరికనే చేస్తూ ఉన్నాడు. మరి ఈ కార్యక్రమం దృష్ట్యానే మోడీ మాట్లాడతలేడు అనేది కొందరి వాదన. మనమేడ మాట్లాడితే మనం ఇతర దేశాలకి 10% కానీ మనకు 500% ఎత్తాను. అదే అంటున్నా కదా నేను కూడా. అందుకోసమే మోడీ ఒక చతురత, ఒక కోణాన్ని పరిశీలిస్తున్నట్టే అనుకోవచ్చు. సరే, నెక్స్ట్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటాం, ఇప్పుడు కాకపోతే రేపైనా అది జరిగి తీరుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా బెదిరింపులకు డెన్మార్క్ కౌంటర్ వేయలేకపోయిందని విమర్శ. 8 యుద్ధాలు ఆపినా నోబెల్ రాలేదని కామెంట్.
పక్కన వాళ్ళది గుంజుకుంటారు. నోబెల్ రాలేదట. ఏం విషయం ఏంటంటే యుద్ధాలు పెట్టేదే ఈయన, అదే పంచాలు కిరికిరీలు పెట్టేదే ఈయన. సేమ్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతమంది అదే పని చేస్తూ ఉంటారు. పంచాయతీలు పెడతా ఉంటారు, లేవనెత్తుతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళని సద్దుమణిగేలా చేస్తూ ఉంటారు. ఇది జనాలకు అర్థమైతే చాలు. ఇక నేను ఎవరు ఏంది విశ్లేషించాల్సిన అవసరం లేదు. వీళ్ళే పంచాయతీలను క్రియేట్ చేస్తారు, మళ్ళీ పంచాయతీలను సద్దుమణిగేలా చేస్తారు. అది ఈ విషయాన్ని కొంతకాలం మంచో చెడో చర్చ జరిగే విధంగా అది చేస్తూ ఉంటారు. ఈ మార్కెట్లో ఉంటారు. మొత్తానికి మంచో చెడో చర్చ జరగాలి, మార్కెట్లో ఉండాలి. పల్లెల్లో పైసల పంచాయతీ 277 కోట్ల సెక్రటరీలు, కోట్ల కోసం సెక్రటరీలు, కొత్త పాత సర్పంచుల లొల్లి. ఇటీవల పంచాయతీలకు మొదటి విడత నిధులు, బిల్లులు జీతాలకే చాలామంటూ సెక్రటరీలు, పాత బకాయిలు క్లియర్ చేయాలన్న మాజీ సర్పంచులు, అభివృద్ధి పనులకే పెడతామంటున్న కొత్త సర్పంచులు, నిధుల వినియోగంపై సర్కార్ నుంచి నో క్లారిటీ. 2 ఏళ్లు సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీలకు వచ్చిన నిధుల కోసం ఇటు సెక్రటరీలు అటు కొత్త పాత సర్పంచుల నడుమ పంచాయతీ మొదలైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 277 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసింది. 1-2 రోజుల్లో ఈ ఫండ్స్ పంచాయతీల్లో ఖాతాల్లో జమ కానున్నాయి. రాక వచ్చిన ఈ నిధులు తమకంటే తమకే కేటాయించాలంటూ పంచాయతీ సెక్రటరీలు, కొత్త సర్పంచులు, మాజీ సర్పంచులు ఎవరికి వారే పట్టుబడుతున్నారు. సర్కార్ నుంచి గైడ్ లైన్స్ రాకపోవడంతో ఈ నిధులు ఎవరికి కేటాయించాలనే చర్చ నడుస్తున్నది. విషయం ఏంటంటే గతంలో ఎవరైతే సర్పంచ్ ఉన్నారో వాళ్ళకి ఇంకా కూడా చాలా బిల్లులు రాలేదు. చాలా బిల్లు రాక కొంతమంది చచ్చిపోయి సెక్రటరీ దగ్గర చాలా సార్లు ధర్నా చేస్తే అరెస్ట్ కూడా చేసారు. సో వాళ్ళకి బిల్లులు రాలేదు, ఇంకా చాలా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. మొన్న ఏమైంది, 277 కోట్లు గవర్నమెంట్ బిల్లు పాస్ చేస్తే ఇప్పుడు ఆ బిల్లులు పాత సర్పంచులు బకాయిలకు తీసుకోవన్నా, కొత్త సర్పంచులు అభివృద్ధి పనులకు తీసుకోవన్నా, ఇటు సెక్రటరీలు ఊరు కోసం ఖర్చు పెట్టన్నా అనేది ఇక వాళ్ళ తర్జన భర్జన అవుతారు. ఈ విషయంలో మాత్రము ఇక మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇవి సరిపోదని ఇంకెక్కువ నిధులు క్లారిటీ లేదు. ఏం చెప్పాలనుకున్నది వీళ్ళు క్లారిటీ ఇవ్వకపోవడం సరికి వాళ్ళు కొట్టుకుంటారు. మల్లన్న క్షేత్రం బండారిమయం. కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ తోటబావి వద్ద 25 వరుసల పెద్దపట్నం వేశారు. సమిదలు కాల్చి అగ్నిగుండాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను గర్భగుడి నుంచి ఊరేగింపుగా పెద్దపట్నం వద్దకు తీసుకొచ్చి కళ్యాణం జరిపించారు. అర్చకులు ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నం అగ్నిగుండాలు దాటారు. తోటబావి వద్ద భక్తులు పసుపు చల్లుకోవడంతో ఆలయ ప్రాంగణం రాజగోపురం మొత్తం బండారుమయమైంది అని చెప్పేసి కొమరవెల్లి మల్లన్న స్వామి చాలా వరకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే హైదరాబాద్ నియర్ పరిసర ప్రాంతాలకు ఒక మంచి గొప్ప ఆలయంగా, అదేవిధంగా ప్రతి సండే రోజు కూడా అక్కడ ఒక జాతర జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో అక్కడ ఇంకా పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటారు. వాళ్ళందరి కోరికలను కూడా తీర్చాలని మనం కూడా కోరుకుంటా ఉంది. గవర్నమెంట్ ఈ టెంపుల్ పట్టించుకోదు. ఇప్పుడు సంవత్సరానికి 100 కోట్లు మనకు లక్ష్మీ నరసింహకి ఎట్లా ఇచ్చిరో కనీసం దాంట్లో కొంత డబ్బు ఈ గుడికి ఖర్చు పెట్టినా కూడా కొంచెం డెవలప్ అవుతుంది. కానీ గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవట్లేదు ఎందుకో మరి. అంటే దేవుళ్ళు ఎక్కువ, అదే మంది ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుంది అంటారు కదా, గట్లా. ఇప్పుడు ఇవి దగ్గర ఉంటాయి కదా, కొమరవెల్లి యాదగిరిగుట్ట దగ్గర ఉంటుంది, తర్వాత దూరంగా వేములవాడ ఉంటుంది. ఇటు వేములవాడకు అభివృద్ధి జరుగుతుంది అంతో ఇంతో, ఇటు యాదగిరిగుట్టకు జరుగుతుంది. అదే మళ్ళీ కొండగట్టును పట్టించుకోరు, ఎందుకంటే తక్కువ పర్సెంట్ ఎంత పట్టించుకున్నా కానీ. అంటే ఇట్లా చూసుకుంటే గుళ్ళకు కానీ వీళ్ళకు ఒక అది ఉంటుంది అన్నట్టు, దేన్ని పట్టించుకోవాలి, దేన్ని పట్టించుకోవద్దు. కాకపోతే ఈ ఎండోమెంట్ ఈ డబ్బులంతా మాత్రం స్వమాయం అనే కార్యక్రమం చేస్తా అది రైట్. ఉపాధి కోసం ఉద్యమిద్దాం. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపు. పేదలకు అన్నం పెట్టే పథకానికి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రాలకు 40% వ్యయం భరించాలనడం అన్యాయం. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలి. కార్పొరేట్ సంస్థలకు సానుకూలంగా వ్యవహరిస్తున్నదని ఫైర్. అయితే ఉపాధి కోసం ఉద్యమిద్దాం, ఏది మహాత్మా గాంధీ పథకాన్ని పేరు మారుస్తూ, తర్వాత ఇంత ముందుకు కేంద్రం 90% ఉండేది, స్టేట్ 10% ఉండేది. ఇప్పుడు ఏం చేసిరంటే దాన్ని 125 రోజులకు చేసి 40 స్టేట్ 60 సెంట్రల్. సో
దీన్ని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎవరు జాతీయ ప్రధాన కార్యదర్శి మొన్న ఎప్పుడైతే కాంగ్రెస్ ఇది యాక్చువల్లీ వీలేదు కాదు ఇది కాంగ్రెస్ వాళ్ళు మహాత్మా గాంధీ పేరు తీసేసిరు కదా సో పేరు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు ఇక మొన్న ఇద్దరు కలిసి మీటింగ్లు పెట్టిరు కదా మీటింగ్ పెట్టిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఇప్పుడు ఇక దీన్ని సిపిఐ అన్నట్టు కాంగ్రెస్ అనాలి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా ఇద్దరం ఒకటే అని సో కాంగ్రెస్ ఎజెండాను వీళ్ళు అమలు పరుస్తా ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఈ వ్యక్తి ఈ దీనికి విలువ ఇవ్వాలి కదా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి దానికి విలువ ఇచ్చి ఈడ మరి స్టేటే ఉంటుంది ఆయన అందుకోసం ఆయన తోటి మాట్లాడిపిస్తున్నారు అన్నట్టు అంతే అంతకు మించి ఏం లేదల్లా నెక్స్ట్ కమ్యూనిస్టులు అంతా కమర్షియల్ అయిపోయారు రైట్ వెలుగు దిన పత్రిక వచ్చినటువంటి విషయాలు ఈ మిత్రులారా ఒకసారి దిశ పత్రిక చూసుకుందాం ఒకసారి దిశ పత్రికను చూసుకుందాం రైట్ హరీష్ రావుకు నోటీసులు వచ్చిన వార్తనే ఫోన్ ట్యాప్ జారీ చేసిన సిట్టు ఓకే సుప్రీంకోర్టు కొట్టేసిన కేసుతో మళ్ళీ డ్రామా హరీష్ రావుపై రాజకీయ కక్ష సాధింపు బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే కేటీఆర్ అంటుండు ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది మాకేం సంబంధం లేదు లొల్లి పంచాయతీ లేదు కానీ ఇది అంతా మా బావగారి పైన ఈ పరిస్థితి చేస్తూ ఉన్నారు ఎందుకంటే మేము బొగ్గు కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చినాం కదా అది దారి మళ్లించడానికి సిట్టు నోటీసులు జారీ చేసింది హాజరు కమ్మన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు సరే ఇక మేము సుధపూసలమే కానీ వాళ్ళే వాళ్ళు వేస్తున్నారు ఈ ప్రజలు చూస్తున్నారు అనే విషయం చెప్పుకోరు ఇక కవితకు పీకే సాయం కొత్త పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్టు వ్యూహాలు ఇటీవల ఇరువురి భేటీ పలు అంశాలపై చర్చ బీహార్లో చిత్తుగా ఓడిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జాగృతిని రాష్ట్రంలో నిలబెట్టగలరా వాస్తవానికి చెప్పాలి అంటే ఈ విషయం గురించి కవితక్క పార్టీ వాళ్ళకి అవసరం నిజంగా ప్రాంతీయ పార్టీలు ఎన్నో పుట్టుకొచ్చినాయి మాయమైనవి అందులో భాగంగా ఎన్నో పార్టీలు పెట్టినటువంటి అటు ఇంటి పార్టీ మన చెరుకు సుధాకర్ కావచ్చు లేకపోతే చనిపోయినటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డి కావచ్చు ఇంకా చాలామంది కూడా పార్టీలు పెట్టిరు తల్లి తెలంగాణ పార్టీ ఇంకోటి చాలామంది పార్టీలు పెట్టిరు ఆ పార్టీలను వాళ్ళు ఎంతో కొంతకు తూకం వేసుకొని కార్యక్రమం ఊహించుకునే కార్యక్రమం చేసిరు నిజంగా వీళ్ళ నాయన పార్టీ అయినా పాత 10 సంవత్సరాలు పాలించినటువంటి వాళ్ళ అయ్య పార్టీలో నుంచి బయటకు వచ్చి ఇంట్ల పంచాయతీని రోడ్డు మీద వేసి పార్టీ దిశగా అడుగులేస్తున్నా అంటే అక్కకున్నటువంటి బిరుదులు కూడా గతంలో తెలంగాణ ఏది బతుకమ్మ అన్నారు అని కొన్ని సంవత్సరాల పాటు ఆడిరు ఆ తర్వాత ఇప్పుడు లిక్కర్ రాణి అని పేరుగాంచినటువంటి తర్వాత కూడా ఇంకా పార్టీ పెట్టి ఎవరిని ఉద్ధరిస్తారా అంటుందో మరి బీసీలకు అక్క నీకు ఒక అవకాశం ఉంది నిజంగానే బీసీల దగ్గర ఎంతో కొంతమంది దగ్గర నాయకత్వం వహించాలనుకుంటున్న వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి నువ్వు ఆ డబ్బులను ఆటోమేటిక్గా బీసీ ఒక సంస్థకు రాసిచ్చేసి ఈ పార్టీ దిశగా మీరు బీసీలు అడుగులేయండి అని చెప్పేసి మీరు పెద్ద మనసు చేసుకొని సర్వత్యాగరాలుగా నువ్వు సిద్ధపడితే తప్ప తెలంగాణ రాష్ట్రంలో నిన్ను ఒక నమ్మే పరిస్థితి లేదు నువ్వు ఎన్ని స్ట్రాటజీలు చేసినా ఏది చేసినా మొత్తానికి ఫస్ట్ నువ్వు పెట్టే పార్టీలో కావచ్చు ఇతర అంశాలపైన ఏది కవితక్క పార్టీలో ముదిరాజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ఆ అధ్యక్ష పదవిని ఇచ్చేసాయి ఆ తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే కేసీఆర్ అన్నట్టు దళితున్నే ముఖ్యమంత్రి వద్దు ఫస్ట్ అధ్యక్ష పదవి ఆ తర్వాత ముచ్చట తర్వాత అయితే విషయం ఏంటంటే కవితక్క ఉన్నది కదా కవితక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత సంవత్సరం 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నాక ఎందుకు బయటకు వచ్చింది కాంగ్రెస్ గెలిచి రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది కదా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే ఇదంతా కేసీఆర్ డ్రామా కొంత శాతం కేసీఆర్ డ్రామా ఎట్లా అంటే కవిత కొత్త పార్టీ పెట్టింది అనుకో కొత్త పార్టీ పెట్టి ఇప్పుడు ఎవరు ఉన్నారు రూల్ చేసేది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళకు వచ్చే సీట్లన్నీ కాంగ్రెస్ కు ఎవరైతే ఓట్లు వేస్తారో ఇప్పుడు రూలింగ్ లో అదే ఉంది కదా అధికార పార్టీ అదే కాబట్టి ఈ కవితకు కొత్త పార్టీ ద్వారా కొన్ని కాంగ్రెస్ వాళ్ళే ఓట్లు చీల్చాలి
ఓట్లు చీలిస్తే మళ్ళీ ఆటోమేటిక్ ఎవరు అధికారంలోకి వస్తారు? కేసీఆర్ వస్తాడు, బీఆర్ఎస్ వస్తుంది. అదే. సో ఇప్పుడు నిజంగా అక్క బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ విధానాల మీద కొట్టాడాలనుకుంటే కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలి డైరెక్ట్. లేదనుకుంటే ఇప్పుడు కవితక్కతోని బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితక్కతోని ఒక్కరు కూడా లేరు. వీళ్ళ క్యాడర్ అంతా గట్టిగానే ఉంది. వీళ్ళ క్యాడర్ను వీళ్ళ ఓట్లను బ్యాంకును అంతా గట్టిగానే పెట్టుకొని ఎవరైతే కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఇతర వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ వీళ్ళకి గుంజుకుంటుంది. ఓకే, కవితక్క కొత్త పార్టీలకు పెట్టుకొని వీళ్ళందరినీ గుంజుకొని మళ్ళీ చివరిగా వీళ్ళ ఓట్లు చీలిస్తే ఆటోమేటిక్ ఇది అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఇంకోటి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విషయం చేస్తున్నట్టుగా తెలిసింది మనకు. ఏందట అంటే తర్వాత రాజులలో ఎట్టి పరిస్థితుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలంటే చేయాల్సిన కార్యక్రమం అట తెలంగాణ రాష్ట్రంలో ఇంకో రెండు కొత్త పార్టీలు పుట్టాలి, అవి మేము ఆడిస్తున్న నాటకంగా ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికీ 1-2 పార్టీలు దగ్గరికి వచ్చినాయట. అందులో పావులుగా మిగులుతున్నటువంటి ఇప్పుడు బీసీ నినాదం కొత్తగా ఏదైతే నడుస్తూ ఉందో ఆ బీసీ నినాదాన్ని అణిచే విధంగా, ఎందుకంటే దాదాపుగా 42% రిజర్వేషన్ కావచ్చు ఇతర అంశాలపైన బీసీలు ఒకటయ్యే పరిస్థితి ఉంది అన్న వ్యూహాన్ని ముందే ఆలోచించి ఆల్రెడీ 1-2 పార్టీలను రంగంలోకి దించిందంట. ఇంకొక పార్టీ కూడా పుట్టబోతుందన్న విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టి కనుమరుగైపోయిన సందర్భంలో ఎన్టీఆర్ వచ్చేసి టీడీపీ పార్టీ పెట్టిండు. ఏ ఉద్దేశం మీద పెట్టిండు టీడీపీ పార్టీ? తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో మనకు పార్టీ ఉండాలి, తెలుగు ప్రజలు అందరూ ఉండాలి అని చెప్పేసి ఆయన పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి స్వల్పకాలంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు. అదేవిధంగా కేసీఆర్ ఏదైతే కేసీఆర్ టిఆర్ఎస్ ఎట్లా స్థాపించిండు, ఈయనకు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఆశించిన ఫలితం దక్కలేదని చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర ఉన్న విషయాన్ని అంతా నేర్చుకొని సారు ఒక మంచి ఎత్తుగడతోటి మనకి ఏదైనా ఎప్పుడైనా ఎట్లుంటుందంటే తెలంగాణ రాష్ట్రంలో కొట్టుకుంటే మన ఇద్దరం కొట్టుకుంటాం, బయటికి పోతే తెలంగాణ రాష్ట్రం అనేది ముఖ్యం అనుకుంటాము, దేశంకు పోతే ఇతర దేశాలలో పోయినాం అనుకో మనకి ఇండియానే ఇంపార్టెంట్ అని అనుకుంటాం కదా. ఆ రకంగా ఎవడో మందోడైనా మనోడే కదా అన్న ఉద్దేశంతో ఇది క్రియేట్ చేసినప్పుడు ప్రతి బిడ్డ వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎన్ని కార్యక్రమాలు చేసిర్రు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీకి పూర్తిగా ప్రజల మద్దతు కూడా కట్టుకొని 2 సార్లు సీఎం అయిన తర్వాత అంటే 14 సంవత్సరాల వ్యూహకర్తను ఒక 10 సంవత్సరాలు విలమ ద్వారా పాలించడానికి అవకాశం వచ్చింది. ఆయనకు రాష్ట్రము నిధులు నియామకాలు నీళ్లు అనే కార్యక్రమం పైన నడిచినటువంటి ఉద్యమాన్ని ఆయన ఆసరా చేసుకుండు. మరి కవితకి ఇప్పుడు ఏం పార్టీ అన్నాం చెప్పు? బీసీల కోసం అంటే కవితక్క బీసీ కాదు. మరి కానప్పుడు ఈ పార్టీని ఎట్లా నమ్ముతారు, ఏ రకంగా చూస్తారు? అంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిందని చెప్పా, బీఆర్ఎస్ ఏం కట్టలు కట్టినాం అని చెప్పేసి బీఆర్ఎస్ అయిందని మాట్లాడింది కదా. అదే ఇప్పుడు ఏం ఇంకా వద్దులే మనకని ఏం చేయనీకి ఇప్పుడు పార్టీ అదే వాళ్ళు ఆడిస్తా ఉంటారు, మనం ఆడుతా ఉంటాం అన్నట్టు. దీంట్లో మనం ఇంకోటి చూడొచ్చు. కవిత ఎత్తుగడ ఏంటి చెప్పన్నా? బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరిదు మన టిఆర్ఎస్ పార్టీ ఉంది. టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, ఓకే, తర్వాత కేటీఆర్, తర్వాత హరీష్ రావు, తర్వాత కవితకి ఇప్పుడు లేదు. ఇప్పుడు కవితక్క బయటకు వచ్చింది. కేసీఆర్ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన బయటకు వచ్చి క్రియాశీలక రాజకీయాలు అంటే కొంత కష్టం. ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీని వదలడు. టిఆర్ఎస్ పార్టీకి ఆయనది అయిపోయింది. ఇక ఎవరు మిగిలిందంటే హరీష్ రావు ఒక్కడు పోతే నేను పార్టీలకు వెళ్ళి పోవాలి. కానీ ఇప్పుడు ఈ కేసీఆర్ పక్కకు పోయిందిగా, వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట ఉంటుంది. నేనే అని చెప్పేసి కొట్లాట ఉంటుంది. ఈ కవిత ఏం చేస్తుంది అంటే బయటకు వచ్చి హరీష్ రావు మీద అటాక్ చేస్తుంది. హరీష్ రావు మీద అటాక్ చేస్తే ఈయన బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. హరీష్ రావు బయటకు వస్తాడు, బయటకు వచ్చి బీజేపీలో చేరుతాడా ఇంకెళ్ళి చేరుతాడా అనేది ఉంటది. తర్వాత కవితక్క కేటీఆర్ ఒకటైతారు. ఎందుకంటే కవిత బయటకు వచ్చేదే హరీష్ రావుని గెంటేనికి. అది వాస్తవము. ఇది ఎంతవరకు ఆలోచిస్తారు ఏంది అనేది పక్కకు పెడితే కేసీఆర్ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్ని ఎత్తుగడలు చేసినా ఏం చేసినా మనోడు తాగితే
ఇంత తాగుతాడు, తింటే బుక్కటి తింటాడు, అంతేగాని ఇతర ప్రజల ఆస్తులు గుంజుకోవడము లేకపోతే ఇంకోటి. కాకపోతే మనోనికి ఎప్పుడు ఏడ కూర్చున్నా నేను మీద కూర్చోవాలి, నా చేతుల్ని అధికారం ఉండాలి, కాకపోతే ఒక నియంత పరిపాలకుడు కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. వ్యూహ రచయితలో కూడా ఈ వ్యూహాలు రచించడంలో కూడా దిట్ట, మంచి న్యాక్ కలిగినటువంటి, దేశంలో టాప్ 10లో ఉండేటువంటి వ్యూహకర్తలలో కేసీఆర్ కూడా ఒకటి అవుతాడు. కాకపోతే విషయం ఏంటంటే వీళ్ళంతా ఆగం పట్టించి మొత్తానికి ఈ దగ్గర తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ ఈ కవితక గురించి ఇంత మాట్లాడుకున్నాడు కూడా ఈ పూటకు చాలా ఎక్కువ సమయము. ఓకే, ఆఫీసులో డీజీపీ రాసలీలలు, మహిళకు ముద్దులు కౌగిలింతలు కర్ణాటకలో కలకలం రేపుతున్న వీడియో, అది మార్ఫింగ్ వీడియో. డీజీపీ రామచంద్రరావు ఈడ అన్నమే తింటుండొచ్చు, అన్నమే తింటాడో లేకపోతే పొద్దుగల పోయింది తింటాడో ఏమో తెలియదు, కానీ ఒకసారి అది మన దగ్గర ఉండే కదా డీజీపీ ఒకసారి అది అంతగా ఇప్పుడు ప్లే ఇంత మంచిగా ఉన్నది మార్పింగ్ వీడియో అన్నట్టు. ఇది సార్ గారి కథ. ఒక్కసారి జూమ్ చేయి దీన్ని. డ్రెస్లోనే ఆటగాడు ఆటగాడు మంచి ఆటగాడు. అరే 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 ఏయ్ జాగ్రత్త, ఏయ్ చూస్తురాయడని అమ్మ ఇట్లా కొంత ఆగుందిగా ఇంతటి. తెలుగు రాదేమో, తెలుగులో మాట్లాడుతున్నాం కదా మనం. ఏంది నాయన ఇదే, మళ్ళీ నేను కాదంటాడు. ఇప్పుడు అందరు అంటే ఇదంతా మరి ఇట్లుంటేనే ఇట్లా అయితే మరి సార్ ఇంకా 4 గోడల మధ్య ఉంటే ఇంకెంత పరిస్థితి. మంచిగా డ్రెస్ వేసుకొని మరి మళ్ళీ ఏమన్నా నేను కాదు అమ్మాయి ఉద్యోగం చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు, ఇది కూడా ఉద్యోగం అయిపోయింది. ఈ రకంగా ఉన్నప్పుడు పరిస్థితి ఏందనేది, ఈ రకంగా ఉన్నప్పుడు పరిస్థితి ఏందనేది ఈ ప్రజలకు ఏం చెప్తారు? ఇలాంటి పోలీసులు ఇలాంటి వాళ్ళు ఉండట్లా, పదవి ఉన్నతమైన పదవి. ఇక పోలీసులకు ఇట్లా చేస్తే ప్రజలు ఏం చేస్తారు? ఇప్పుడు మహిళలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే మహిళలను వేధిస్తున్నప్పుడు, మహిళలతో ఇటువంటి రాసలీలాలు చేస్తున్నప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెప్తావు? ప్రజల్ని ఎట్లా, మహిళల్ని ఎట్లా కాపాడుతావు? నిజంగా చెప్పాలి అంటే ఎవడో ఒక లుచ్చనా కొడుకు గిసొంటోడు చేసుట్లా మొత్తం వ్యవస్థలకే మచ్చ పేరు వచ్చే విధంగా ఉన్నది. ఇప్పటికైనా అందరి పోలీసు వాళ్ళు ఇట్లా ఉండరు, కానీ ఆడోడు మోపైతాడు, వాడే వీడు అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారం కర్ణాటక మళ్ళీ ఆగో సారో 6 గ్యారంటీల నియమావళిలో మరి ఇదో గ్యారంటీకి ఇట్లా ఏమన్నా ఉందా అంటే? కర్ణాటక గాలి వచ్చే ఇటు కాంగ్రెస్ వచ్చింది, మరి ఈ గాలి ఇటేమన్నా సోకగల ఇద్దరు పని ఉందిగా. ఇదంతా చేసుడిల్లు. స్పీకర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు ఫిరాయింపు అనర్హత వేటు ఇదంతా చదివిందే, ఇదంతా వచ్చిన ముచ్చట్నే. సరే, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సోమవారం సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ ఉల్లంఘించారని, ఇది కోర్టు ధిక్కరమైన పిటిషనర్ మహేశ్వర్ రెడ్డి గత శుక్రవారం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను కూడా జత చేయాలని ధర్మాసనం సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. మరి 6వ తేదీ అనేది ఏం జరుగుతుంది? మొత్తానికైతే 3 నెలల కాలాన్ని వెచ్చిస్తూ నిర్ణయం తీసుకొని 6వ తారీఖు వాయిదా వేసిందని చెప్తా ఉన్నారు. ఈ అనర్హత వేటు ఇప్పుడు ఈయన కోర్టులు చెప్పినా, కోర్టులు చెంపల మీకు చిలిపి ఇట్లా కొట్టినా కానీ ఎలాంటి పట్టింపు లేకుండా నాకు చెప్పలేదు, నన్ను కాదు అనుకొని వ్యవహరించిన తీరును తప్పుబట్టి ఈ బీజేపీ నేత వేసినటువంటి ఈ కథకు మొత్తానికి సుప్రీంకోర్టు నుంచి ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. స్పీకర్ పరిస్థితి ఎట్లుందంటే మింగుమంటేనేమో కప్ప కోపం, వద్దంటేనేమో పాము కోపం. అది
ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ వేసిండు అనుకో, ఆ. ఆ ఎమ్మెల్యేల కోపం లేదు, ఇంట్లోనే ఉన్నాం అనుకో, కేసు వేసిన వాళ్ళ కోపం. ఇప్పుడు మొత్తం మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఈయన మీద చర్యలు తీసుకుని దాకా వచ్చింది. నాకు వచ్చింది మరి వాళ్ళ మీద అనర్హత తీసుకోకపోతే ఈయన అనర్హుడు. అంతే కదా, అంతే. వాళ్ళ ఉద్యోగం తీసేయకపోతే నీ ఉద్యోగం పోతుంది. ఇప్పుడు స్పీకర్ మెడకు చుట్టుకుంది పంచాయతీ అంతే. మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి ఫిర్యాదు. ఆయన భూ కుంభకోణాలు అక్రమాలపై విచారణ జరపండి, నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులు ట్రాన్స్ఫర్, కాంగ్రెస్ నేత రమ్యారావు కంప్లైంట్, కీలక డాక్యుమెంట్లతో ఈడీ కార్యాలయానికి. ఇగో అయితే రమ్యారావు గారు అనేటామె కేసీఆర్ వాళ్ళ అన్నున్నాడు కదా, వాళ్ళ అన్న కూతురు రమ్యారావు. ఓకే, ఈయన వాళ్ళంటే కేసీఆర్ సడ్డకుడు ఉంటాడు కదా, ఆ సడ్డకుని కొడుకు. అన్నను తమ్ముడు అవుతాడు మొత్తం మీద ఎవరికి? ఆమెకు. ఇక సుటరికమే, దగ్గర సంబంధమే. కానీ ఇక ఈయనే పాపం కేసీఆర్కు ఆరోగ్యం పట్ల ప్రతిదీ చూసుకునేది దీనినట. సీమ సిట్టుకోమనాలన్నా, ఈగ లోపలికి పోవాలన్నా, గ్లాస్ ఖాళీ కావాలన్నా బాధ్యత అంతా ఈయనదే. కవిత లెటర్ బయటకు వచ్చింది ఈయననే అంటుంటారు. అది మనకి అది కూడా తెలియదు. కానీ అయితే ముచ్చట ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన సంపాదించుకున్న ఆస్తులన్నీ ఈయనకి ఎరుకుంటాయి. హరీష్ రావు భద్రంగా పెట్టుకున్నాడు. ఇక మిగతా ఏమన్నా ఉంటే కవిత ఆల్రెడీ ఎత్తుకొని పోయింది. ఇక కేటీఆర్ సంబంధించిన కేటీఆర్, ఇక మిగతా ఏమన్నా మిగిలినే ఉంటే ఈయన దగ్గర పెట్టుకొని ఈయన ఇప్పుడు కేసీఆర్ ఉంటారు అయ్యిండు. కేసీఆర్ ఉంటాడు ఇప్పుడు అనలేని పరిస్థితి. ఇక ఈయన చదువుకునే సందుల సాడేమి అన్నట్టు ఈయన చదువుకున్న ఈయన ఇట్లా బయటకు వచ్చిండు అనుకో, మొత్తం అందరు జాతకాలు బయటకు వస్తాయి. అందరు జాతకాలు. ఎందుకంటే కర్త కర్మ క్రియ సీసీటీవీ అయిపోయినాయి. సీసీటీవీ టైపే. ఆ రకంగా ఉన్నది. 25 తర్వాతే మున్సిపల్ నోటిఫికేషన్. నేటి నుంచి కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమదుని సమీక్ష. ఎలక్షన్ ఏర్పాట్లు, సన్నద్ధతపై వివరాల సేకరణ. ఎస్ఈసికి మేయర్ చైర్మన్ల రిజర్వేషన్ల కాపీ. పూర్తి స్థాయిలో అందని వార్డుల రిజర్వేషన్ల వివరాలు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ అంటూ ఒక వార్త వేసింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ 25వ తేదీ తర్వాత రానుందని తెలుస్తున్నది. ఎన్నికల ఏర్పాట్లు, జిల్లా యంత్రాంగం, సన్నద్ధత తదితర సమాచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం నుంచి జిల్లా కలెక్టర్లతో సమీక్షించనున్నారు. ఎన్నికల సన్నద్ధత గురించి ఆరా తీయనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లతో ఆమె సమీక్షించనున్నారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు రివ్యూలు కొనసాగనున్నాయి. అనంతరం ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు అందించిన సమాచారం మేరకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేయాలి, ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24, 25 తేదీల్లో స్పష్టత రానుందని సమాచారం. 26న గణతంత్ర దినోత్సవం అనంతరం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఎన్నికలు ఫిబ్రవరి 2వ వారంలో జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 23 వరకు ప్రతిరోజు ఉదయం 11:30 మధ్యాహ్నం 3:30 ఇలా 4 రోజుల పాటు రోజుకు 2 ఉమ్మడి జిల్లాల చొప్పున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల కమిషనర్ సమీక్షించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై వివరాలు తెలుసుకుంటారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల మెటీరియల్ సమకూర్చుకోవడం, ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో ఫైనల్ చేయడం, శాంతి భద్రతలు, ఇలా అన్ని రకాలుగా ఆమె సమీక్షించనున్నారని తెలుస్తున్నది అంటూ ఒక వార్త తీసుకొచ్చింది. మొత్తానికైతే ఇంకా ఓటరు జాబితా వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా ప్రకటించారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ఓట్ల లెక్క తేలలేదని అధికారులు గుర్తించారు. వాటన్నింటిని గుర్తించే పనిలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి సోమవారం రాత్రి వరకు కూడా పూర్తి స్థాయి సమాచారం రాలేదని తెలిసింది. మంగళవారం వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు కొన్ని మున్సిపాలిటీల్లో ఓటరు జాబితాపై పలువురు కోర్టును ఆశ్రయించారు. అమనగల్లు మున్సిపాలిటీలో ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందంటూ జాబితాను సరిదిద్దాలని, అప్పటి వరకు ఎన్నికను నిలిపివేయాలని కోర్టు సూచించిందని తెలుస్తున్నది. ఫిబ్రవరి 9లోగా ఓటరు జాబితాను సమగ్రంగా తయారు చేయాలని కోర్టు ఆదేశించినట్లుగా సమాచారం. మరికొన్ని మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. వాస్తవానికి భర్త దీడొస్తే భార్యది ఇంకో దగ్గర వచ్చింది, లేకపోతే పేర్లు కొంతమంది కట్ చేసిరని వాదనలు ఉన్నాయి. ఈ రకంగా ఇప్పటి వరకైతే పూర్తి ఒక మొత్తం అయితే రాలేదు. ఇక
15 తర్వాతనే వచ్చే అవకాశం ఉందంట. 20 తర్వాత 20 తారీఖు తర్వాతనే, వచ్చే నెల 20 తారీఖు తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంట. రైట్, ఇది నేటి నుంచి పట్టణాల్లో చీరల పంపిణీ. 67 మున్సిపాలిటీల్లో 5 లక్షల మంది మహిళలకు. ఇప్పుడు నేటి నుంచి పట్టణాల్లో చీరల పంపిణీ అట. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఇయో ఇట్లా చీరిచ్చి ఓట్లు కొంటారు. చీరకే అదే 102 మున్సిపాలిటీలకు 108 కోట్లతో వడ్డీ లేని రుణాలు. అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి మంత్రి తుమ్మల ఆదేశాలు. ఇదంతా ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడే ఎందుకు పెడుతున్నారు? నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆయన 10 సంవత్సరాలు అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏడ చూడు ఇదంతా క్రియేట్ చేసింది ఓలే అంటే కేసీఆర్. సీరియల్ వంచుడు, ఈ పైసలు ఈ ఓటర్లకు కోటర్లు వంచుడు, పైసలు ఇచ్చుడు, ఇదంతా ఈ దందానంతా తీసుకొచ్చింది కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, ఓట్లప్పుడే కదా ప్రజలు పండుగ చేసుకునేది, తర్వాత ఎట్లా మనమే గుంజుకుంటాము అనే ఉద్దేశంతో ఎప్పుడు పైసలు ఇయ్యనటువంటి, ఎప్పుడు కోటరు ప్రజలను పలకరించినటువంటి రాజకీయ నాయకులు కూడా ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లప్పుడు అమ్మా దండం, అరే ఓటీరా ఇట్లా అనే కార్యక్రమం వచ్చింది. ముడ్డీలు గడుగుడు, మూతి గడుగుడు, ఇంత ఏసాలు కడుతురు. ఓటు విలువ ఏ రకంగా పెరిగింది, అసలు ఓటును ఎట్లా సాధించరు అన్న అవగాహన లేనటువంటి జనాలకు నిజంగా ఈ సంఘాలుగా ఏర్పడిన వాళ్ళు కావచ్చు, అంబేద్కరిస్టులు కావచ్చు, అంబేద్కర్ వాదులు కావచ్చు, లేకపోతే అన్ని సంఘాల నేతలు కావచ్చు, ఓటు యొక్క విలువను తెలియజేస్తేనే ఇది ఏమైనా మారే అవకాశం ఉంటుంది. అంతే తప్పితే అంబేద్కర్ గారు ఓటు హక్కు సాధించడానికి తను చేసినటువంటి జీవితాంతం ప్రయత్నించి ఇది ఓటు హక్కు తీసుకొచ్చి పెడితే అదే ఓటుని ఇవాళ కోటరుకు 500 రూపాయలకు అమ్ముకున్నటువంటి జనాలు ఇంకా ఉన్నారు అని అంటే ఈ రాష్ట్రం ఎంత పేదరికంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉచిత పథకాలను విచ్చలవిడిగా ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలను పక్కన పెట్టి పాలిస్తున్నటువంటి ప్రజా పాలకులు పేరేమో ప్రజాపాలన అని మాత్రమే చెప్పుకుంటూ పోవడానికి పనికొస్తుంది. ఎట్లా అంటే దొంగతనం చేసిన ప్రతోడు కోర్టుకు పోయి జైలుకు పోయి వచ్చిన తర్వాత నాకు కోట్లపైన నమ్మకం ఉంది అని మాట్లాడుతున్నట్టే బయటి వరకు. నేను మంచోడని తిరిగినంత మాత్రాన మంచోడేం కాదు అయ్యా అనే ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనించుకోవాలి. జనాల్ని ఆలోచించలేరు. ఎందుకంటే ఆలోచించే టైం కూడా వాళ్ళకి ఇస్తారు. అంతే, ఇంట్లో పోతావా టీవీ చూడు, బయటకు వస్తావా ఫోన్ చూడు, లేదంటావా పోయి మందాగు. ఈ ఫోన్ ఖాళీగా ఉంచరు. ఏదేమైనా కూడా ఒక 5 నిమిషాలు ఈ దేశం ఎటు పోతుంది, ఈ రాష్ట్రం ఎటు పోతుంది, మనం ఎక్కడున్నాం, భవిష్యత్ ఏంది, మన పిల్లల భవిష్యత్ ఏంది అని ఏ ఒక్కరు కూడా ఆలోచించుకునేంత టైం లేదు. వాళ్లకు నిరంతరం సమస్యలు, లేదంటే తాగురి, లేదంటే ఎంటర్టైన్మెంట్, ఇవే తప్ప నా బతికేంది, నా పిల్లల బతికేంది అని ఒక్కరన్నా కనీసం రోజుకు ఒక 5 నిమిషాలు ఆలోచించండి. దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఒక 5 నిమిషాలు ఆలోచించండి. మీరు ఏం చేయకండి, అలా మీ కుటుంబం కూడా ఉంటుంది మళ్ళీ బాగుపడంలో. అంతే కదా. ఇప్పటికి 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో పిల్లలకు టాయిలెట్స్ లేవు, విద్య అంతా భ్రష్టు పట్టిపోయింది. పేదలు కూడా కూలికి పని చేసుకుంటూ కూడా నర్సరీ వాళ్ళకు 1,00,000 రూపాయలు కట్టి ప్రైవేట్ వాళ్ళు చదివించుకుంటున్నారు. అది ఉంది పరిస్థితి. మరి ఏం చేస్తాం? వాళ్ళ దొరికిందే సందని అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ వాళ్ళ రక్తాన్ని తాగుతున్నాయి. దీని మీద ఎవడు మాట్లాడు, అయితే వైద్యం మీద ఎవడు మాట్లాడి గాంధీ దవాఖాన పోతే అందులో ఒక ముందుకే చచ్చిపోవాలనిపిస్తుంది. ఇక అంతే అంతే కదా పరిస్థితి. అవి చూస్తేనే చచ్చిపోవాలనిపిస్తుంది. వైద్యం గురించి ఎవడు మాట్లాడు ఏమన్నా అంటే ఈయనకు నోటీసు, ఆయన ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి దావస్కు పోతే ఎవరికి ఏం అవసరం? ఇప్పుడు ఏడికి పోతే ఎవరికి అవసరం? మల్పకరానికి అంతే. ఏ విషయం మీద అయితే చర్చ జరగాలనో ఆ విషయం మీద చర్చ జరగకుండా ప్రజలకు అనవసరమైన వాటి మీద చర్చ, గాసిప్స్, అంతే, మొత్తం గాసిప్స్ ఇవన్నీ. అంతే. ఒక్కటానా ప్రజలకు పనికొచ్చే వార్త ఉందా ఇలా? జనాల సమస్య లేవా? వాళ్ళ పంచాయతీ అంటారు చూడు, ఆ పంచాయతీలు గించాదులు ఇవన్నీ వాళ్ళ మధ్యలోనే ఈ వార్తాపత్రికలు నడుస్తూ ఉంటాయి. దానికి సంబంధించి వీళ్ళు ఎత్తుగడలు చేస్తూ ఉంటారు. అంతేగాని చీరలు కట్టుకునేంత స్తోమత లేని ప్రజలు ఉన్నారా మన దగ్గర? అంతా అటువంటి స్థితిలో ఉన్నారంటే సిగ్గులేక ఎట్లా రాసుకుంటూ వస్తున్నాయి నాకు అర్థం కాదు. ఇంకా రాపించుకుంటారు. చీరలు లేవా తెలంగాణ సమాజంలో? తెలంగాణ ఆడవాళ్లకు చీరలు లేవా? ఆ కేసీఆర్ మధ్య సీరలే ఆ పొలాల కాడ ఆడ ఈడ దిష్టి బొమ్మలు కట్టుకురు. ఇక మీరు చీరలు ఇస్తున్నారంటే ఇది మీ ఫెయిల్యూర్. అదే మీరు పరిపాలించే రాష్ట్రంలో అంతే మహిళలకు చీరలు లేవు, ఇది మీ బతుకు.
ఆ రకంగా నడుస్తూ ఉన్నది. ఇంకా నెక్స్ట్ గీడేమో అంటాడేందా గీన ఇదంతా ఆయన యుఎస్ఈతో డిఫెన్స్ డీలు తర్వాత దావస్ కు రేవంత్ రెడ్డి పోయిండు. వచ్చిన బీజేపీ కొత్త బాసు సమ్మక్క సార్ లెక్క ఇక్కడ ప్రారంభం. లైఫ్ ట్యాక్స్ ఒకేసారి అట లైఫ్ ట్యాక్స్ ఒకేసారి గూడ్స్ వాహనదారులకు భారీ రిలీఫ్. డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ చెక్. పరస్పర వాణిజ్యానికి డిజిటల్ కరెన్సీ వాడకంపై ఆర్బీఐ ప్రతిపాదన. ఈ ఏడాది భారత్లో బ్రిక్స్ సదస్సు, దీనిపైన చర్చించే ఛాన్స్. మిగతా దేశాలు అంగీకరిస్తే డీ డాలరైజేషన్ కు కీలక ముందడుగు. ప్రస్తుతం భారత్లో చైనాలో పైలట్ దశలోనే డిజిటల్ కరెన్సీ. అదే జరిగితే ట్రంప్ ఊరుకుంటారా? ఇది వాహనదారులకు పనికొచ్చే ముచ్చట. గూడ్స్ వాహనదారులు ఏవైతే సామాగ్రిని తరలిస్తూ ఉంటాయో, గూడ్స్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు 3 నెలల ఒక 12 స్వస్తి చెప్తూ వాహనదారులో 7.5% రెన్యువల్ చేయించుకోవాలి కదా. రెన్యువల్ చేయించుకోకుండా 1 ఇయర్ ఒకసారి చేసుకుంటే చాలా. జిఎస్టీ అనేది ఈ ట్యాక్స్లు అనేటివి చాలా తగ్గించమని ఏర్పాటుకు సర్వం 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు సర్వం సిద్ధం. ఆఫీసులు సైతం రెడీ. తార్నాక హుడా ఆఫీసులో జిఎంఎంసి, మాదాపూర్లోని నాగ్ బిల్డింగ్ లో జిఎంఎంసి, కంప్యూటర్లు ఫర్నిచర్ల కొనుగోలులో ఆఫీసర్లు బిజీ. వచ్చే నెల 11 నుంచి గ్రేటర్ లో స్పెషల్ పాలన. ఇప్పుడు 3 కార్పొరేషన్లు, ఒకటి హైదరాబాద్, ఇంకోటి సైబరాబాద్, ఇంకోటి మల్కాజ్గిరి. ఈ 3 కార్పొరేషన్లు చేసిరు. ఈ 3 కార్పొరేషన్లకు ఆఫీసులు కూడా రెడీ చేస్తారు. అయితే విషయం ఏంటంటే ఇంత ముందుకు సికింద్రాబాద్ హైదరాబాద్ లో ఉండే, జిహెచ్ఎంసీలో ఉండే. దాంట్లో నుంచి కొన్ని వార్డులను మల్కాజ్గిరికి వేసిరు, కొన్ని వార్డులను జిహెచ్ఎంసీ హైదరాబాద్ కి వేసిరు. సో ఇట్లా సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బతింటున్నది. ఇది లష్కర్ అంటే చాలా ప్రాముఖ్యత పొందిన ప్రాంతం కాబట్టి ఇది ఏదన్నా ఒకటే ఉండాలి, ఒక దాంట్లోనే ఉండాలి. లేదంటే సికింద్రాబాద్ ను కూడా సపరేట్ కార్పొరేషన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు మొన్న ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నా అంటే చేయాల్సిన చోట చేయకుండా 4వ కార్పొరేషన్ చేస్తే 4th సిటీలో 4వ కార్పొరేషన్ చేస్తామంటారు. సో సికింద్రాబాద్ మా అస్తిత్వం దెబ్బతింటుంది. ఇప్పుడు ఇవి ఏడ గెలిచినామంటే మేము హైదరాబాదు కార్పొరేటర్ని, లేదంటే మేము మల్కాజ్గిరి కార్పొరేటర్ అని చెప్పుకోవాలి. కానీ సికింద్రాబాద్ పేరు కనుమరుగవుతుందని చెప్పేసి ఇక మొత్తం మీద అయితే 3 కార్పొరేషన్లు ఎట్లుందంటే ఇప్పుడు 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు సర్వం సిద్ధం అంటే 4వ కార్పొరేషన్ అనేది 4th సిటీలో చేస్తామంటే అమ్మకు అన్నం పెట్టినట పినతల్లికి బంగారు గాజులు చేపిస్తా అన్న ముచ్చట ఇది. అంతే. ఈడ దిక్కులేరా నాయన అంటే ఇంకా అది కట్టినాక అది ఎప్పుడో మన ఇది చిన్న దొరది తీసుకో పేపరు, ఇది కాంగ్రెస్ వాళ్ళది అయిపోయినట్టుంది. ఇది దిశా పత్రిక. రైట్, ఒక్కసారి లైట్ గా ఆంధ్రజ్యోతి కాళేశ్వరం బ్యారేజ్లపై సర్కారుతో అమితుమి. ఓకే, అజ్జదు. తర్వాత ప్రణయ్ దంపతుల ఊరట. ఈ గీడొచ్చినాయి ఏమన్నా వార్తలు? 2016లో ఐటీ విభాగం జారీ చేసిన నోటీసుల కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు 3 ఏళ్ల క్రితమే ఆ కేసు ముగిసిందని, మళ్ళీ నోటీసులు ఇవ్వడం వేధించమేనని వ్యాఖ్య. కక్షదారులకు 1,00,000 చొప్పున జరిమానా చెల్లించాలని ఐటీకి ఆదేశం. ఇక 1,25,00,000 సిట్ నోటిఫికేషన్ ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా. ఇప్పటి వరకు ఏం చేసినావో చెప్పు. అదేముండదు భారీ అట, ఇంకేమన్నా భారీ భారీ అనేది జనాలకు అర్థం కావాలి, చేసిన పని అర్థం కాకుండా రాసుకురావాలి. పక్క చూపులు గిడొక్క వార్త వచ్చింది మనం చిరస్థాయిగా మేడారం బీజేపీ సారథిగా నితిన్ పార్లమెంట్లో నియోజకవర్గానికి మంత్రి. ఇక పక్క చూపులు పాశవిక హత్యలు, 3 ముళ్ళు 2 ముక్కలు. వివాహేతర సంబంధాలతో కాపురాలు బుగ్గి విడిపోయే ప్రత్యామ్నాయం ఉన్న భాగస్వామ్యుల ప్రాణాలు తీస్తున్న వైన్యం. శవాన్ని ముక్కలుగా చేయడం, కాల్చివేయడం, రోడ్డు ప్రమాదంగా చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న దారుణాలు. హత్య కేసులో 20 నుంచి 25% ఇవే. 2021-25 మధ్య ఈ తరహా హత్యలు. 2,722 అనాథలైన 2,500 మంది పిల్లలు. అబ్బా, దాదాపు 60% వివాహేతర సంబంధాల వెనుక సోషల్ మీడియా పాత్ర. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో అత్యధికంగా కేసులు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, ప్రియురాలతో కలిసి జీవించేందుకు భార్య ప్రాణాలు తీసిన భర్త. ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న వార్తలు ఇవి. భర్త ఎల్లప్పుడూ తిడతాడనో, భార్య సాధిస్తుందనో,
కారణాలు ఏవైనా కానీ ఇతరుల పట్ల ఆకర్షితులు అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వివాహేతర సంబంధాలు కాపురాలు చిచ్చు పెడుతున్నాయి. నిండు సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. అంటే ఈ వివాహేతర సంబంధాలు కాకుండా కరీంనగర్లో, తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ అనే పట్టణంలో ఒక పక్కపొంటి అంటే ఆ కరీంనగర్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో అందులో ఒక ఇంట్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ ఉబిలో పోయి ఓ 1500 మందిని ట్రాప్ చేసేసిరట. 100 మందికి పైగా వసూలు చేసిరట. ఏంది భార్యతో ఆ పనులు చేపిస్తూ సారు సీసీగా అంటే సీక్రెట్గా వీడియో రికార్డు చేసి విలాసవంతమైనటువంటి జీవితాలకు అలవాటు పడి ఇద్దరు భార్యాభర్తలు మనదేం అరిగేది ఉందిరా కరిగేది ఉందిరా సిగ్గు తప్పిన కానీ కాకపోతే ఇలాంటి దుర్మార్గం వాడు సొంత భార్యతోనే ఒక రకంగా వ్యభిచారం, ఇంకా వాడు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి అట్లా ఒక 100 మందితోని ఆ సంబంధం పెట్టుకుందట. సంబంధం 100 మంది 1500 మందిని ట్రాప్ చేసి ఆమెకు ఇక ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు, తర్వాత ఆమెకు సపరేట్ యూట్యూబ్ ఛానల్. సో విషయం ఏంటంటే 20 నుంచి 25% ఇవే. ఒక 2725 మంది అనాథలు అయ్యారట. 2500 మంది పిల్లలు, అనాథ పిల్లలు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, చూసుకుంటున్నారు, లవ్ చేసుకుంటున్నారు, 2 రోజులు కాగానే మళ్ళా డైవర్స్ తీసుకుంటున్నారు. మరి పిల్లల సంగతి ఏంది? ఇక అది లేదు, మళ్ళీ అనాథ శరణాలలో గాలం వేస్తున్నారు. గతంలో ఎవరు అమ్మ నాన్నలు ఎంజాయ్ చేస్తే పుట్టిన పిల్లలే అంటే వచ్చిన పిల్లలుగా వాళ్ళు ఎంజాయ్లో పుట్టిన పిల్లలుగా కానీ, అంతేగాని వాళ్ళు ఒక ప్లాన్ తీసుకొని నాకు పిల్లలు పుడితే ఈ రకంగా చేయాలి అన్న ఉద్దేశం కాదని అమృత చెప్పింది. ఆ విషయం పైన వాళ్ళ ఎంజాయ్మెంట్లో పుట్టిన పిల్లలనే చూస్తారు కానీ తల్లిదండ్రులకు పిల్లలపైన ఎలాంటి బాధ్యత లేదని ఒకసారి ఘాటు విమర్శలు చేసినట్టుగా మనం చూసినాం. అంటే విషయం ఏంటంటే ప్రస్తుతానికి తల్లిదండ్రుల ఒక ప్రోత్సాహం కానీ లేకపోతే తల్లిదండ్రుల ఆలోచనల పెంపకంలో పిల్లలు పెరగకపోతే ఇలాంటి విషయాలే పునరావృతమవుతాయి. అందులో భాగంగా స్వేచ్ఛ ఎంతవరకు ఇవ్వనో అంతవరకు ఇవ్వాలి. కొన్ని విషయాలలో ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉండాలి. ఎందుకంటే సరే చిన్న ఉన్నప్పుడు చేస్తే తల్లిదండ్రుల అది కావచ్చు, కానీ పెద్దోళ్ళు కూడా చేస్తారు, మస్తు మందురు ఇట్లా. లాస్ట్కు ఏం దాకా వచ్చిందంటే ఈ పరిస్థితి ఇవాళ తెలంగాణ సంస్కృతే కాదు, ఒట్లు అనేటివి ఈజీ అయిపోయినాయి. అర్థమైందా? అక్రమ సంబంధం బయటపడనంత వరకే ఏది చెప్పినా నడుస్తుంది. లాస్ట్కు రాఖీలు కట్టించుకునే సంస్కృతి దాకా వచ్చింది. అర్థమైందా? అవి నేను ఏమంటున్నా అంటే ఇలాంటి వాళ్ళ వల్ల సమాజంలో అసలు విషయాలు తెలిసినప్పుడు ప్రజలు నిర్ణయాలు ఏం తీసుకుంటారు అనే విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ మొత్తానికి ఇలాంటి ఏదైతే ఇతర వ్యక్తుల శరీరాలతోటి మనకు సంబంధం ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా దాని పట్ల ప్రజలకు తెలుస్తుంది, ఆ విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు వాని చరిత్ర ఏమవుతుంది, ఆమె చరిత్ర ఏమవుతుంది అనేది కూడా ఆలోచించుకొని ముందడుగు వేయాలి. అంతేగాని కొన్నిసార్లు కోర్టులు కూడా ఏం చెప్తున్నాయి, వివాహేతర సంబంధాలు నచ్చకపోతే పెట్టుకోవచ్చు, నచ్చితే పెట్టుకోవచ్చు, అది వారి వ్యక్తిగతం అని కోర్టులు చెప్తా ఉంటాయి. ఈ మొత్తానికైతే అమెరికా లాంటి దేశాలు కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, వాటితో పోల్చుకుంటే అలాంటి కల్చర్ను తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అమలు చేసే పరిస్థితి దాకా వచ్చింది. పాటిస్తారు. ఇప్పుడు అటువో హైటెక్ సిటీ గచ్చిబౌలికి ఏం చేస్తారు, నేను ఏమంటున్నా కో లివింగ్ ఒకటి, ఇంకోటి నెక్స్ట్ ఒకటి కో లివింగు మొగోళ్ళ లాగానే పరిచయాలు చేస్తున్నటువంటి అంటే మొగోళ్ళు ఏ రకంగానైతే వ్యసనాలకు అలవాటు పడి బానిసలుగా తయారయ్యి వాళ్ళ కార్యక్రమాలలో నిప్పులు పోసుకుంటున్నారో ఆడోళ్ళు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆడోళ్ళు కూడా హైటెక్ సిటీ ఆ ఏరియాలలో సిగరెట్ తాగడం ఇంకోటి చేసి ఈ కల్చర్ని అంతా పాడు చేయడానికే వాళ్ళు నార్త్ సైడ్ నుంచో లేకపోతే ఇంకో సైడ్ నుంచి వచ్చి ఈడ సినిమాల సంస్కృతి కూడా ఎక్కువ. సినిమాలలో ఒక రోజు మాట్లాడదాము. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అయితే ఫినిష్ చేద్దాం. సో పిల్లలు అనాథలు అయిపోతున్నారు కదా, ఈ పిల్లలు అనాథ అయిపోయినాయంటే గట్లే ఉంది, మరి ఏం చేస్తాం? కింద ఇంకోటి వీళ్ళు విడిపోతే డైవర్స్ తీసుకోవచ్చు కానీ చంపుకుంటున్నారు.
అదే అదే వచ్చింది ఇక అదే ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఎలాంటి నోబెల్ ఇవ్వలేదుగా శాంతి మండపం ఉండదట ఎవరు ట్రంప్ దేవుడు నార్వే ప్రధానికి ట్రంప్ సంచలన లేఖ 8 యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ పోదాం పురస్కారం ఇవ్వాలని ఆక్రోశం. మా తెలంగాణ పత్రిక మీ తెలంగాణ చూద్దామా ఇక వచ్చింది మీ తెలంగాణ సార్ రూపాయి డౌన్ మరో 12 పైసలు పతనం గోల్డ్ ఆల్ టైమ్ హైవే సరే ఇవన్నీ వచ్చినాయి మంచిదే మీదే వేయాలి అది ఎందుకంటే అది మనకు పనికి వచ్చేదే అది అయిపోయింది చదివినాం కానీ సార్ చదివినాం సీఎం పై కేసు పెట్టాల్సిందే అడిషనల్ డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు దిమ్మల జోలికి వస్తే పుర్రెలు పగులుతాయని చెప్పేసి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం హెచ్చరిక రేవంత్ వ్యాఖ్యలపై వరంగల్ సిపికి ఫిర్యాదు అదే తుమ్ ఇటుకేసే మారో పత్తర్సే మారితే అంతే అదే ఉంటది ఈ కొట్టుకునేది ఏముండదు అంటే ఆ గద్దెలు కూలగొట్టుడు ఏడుదో ఈ ముచ్చడంతా తీసుకొచ్చి ప్రజల మధ్యలో వేస్తుంటారు అంతేగాని మళ్ళీ ఆ కొట్టెకాడ వీళ్ళంతా ఉంటారు అనుకుంటున్నావా కార్యకర్తలే సామాన్య ప్రజలే ఈ రెచ్చగొడతా ఉంటారు వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇది ప్రధాన అంశంగా వార్తాపత్రికల్లో వస్తుంది దీన్ని మనం చదువుతాము వాళ్ళు వింటారు ఇదంతా కార్యక్రమం రేవంత్ రెడ్డికి కూలగొట్టుడు అలవాటు అదే సో ఇటు ఏంది హైడ్రా పేరు మీద పేదలు కూలగొచ్చారు మూసి తర్వాత పేదలు కూలగొచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ గద్దెలు కూడా కూలగొడతాం అంటే నాకు తెలిసి మరి సార్ ఇట్లా అనొచ్చు గద్దెలు కూలగొడతామంటే ఏమన్నా అక్రమంగా ఈయనకు సంబంధించిన వాళ్ళ జాగాలలో ఇట్లా గద్దె కట్టిరేమో అట్లా కూలగొడతామనొచ్చు అవును తెలంగాణ టీడీపీని పారదోలికి ఇదేందో 2 కళ్ళ బాబు 1 కన్ను వ్యూహం అవును తెలంగాణ నుంచి టీడీపీని పారదోలింది కేసీఆరే ఎందుకంటే ప్రజలు తెలంగాణలో ఆ పార్టీ ఉండాలని కోరుకోలేదు తమ ప్రాంత వ్యతిరేకిగానే చంద్రబాబుని ఇక్కడ ప్రజలు చూస్తూ వచ్చారు సమైక్య పాలనలో తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం రాష్ట్ర ఏర్పాటుపై రచించిన కుట్రలు రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆగని అడ్డంకులు ప్రభుత్వ కూల్చివేతకు పన్నిన కుతంత్రాలు ఇవన్నీ తెలంగాణలో ఇప్పటి తరం ఇప్పుడిప్పుడే మర్చిపోలేదు ఇవి అసలు మంచిగా రాసుకోసరే ఇప్పుడు ఊకే కేసీఆర్ ఇక పులి బయటికి వచ్చింది బోన్లోకి వచ్చి పులి బయటికి వచ్చింది అన్నప్పుడల్లా చంద్రబాబును బయటికి తీసుకొస్తాడు ఇప్పుడు చెప్పుకోనికి ఏం లేదు ఇక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా నిన్న ఎవరిది ఎన్టీ రామారావు ఉండే కదా దానికి సంబంధించి బీఆర్ఎస్ ని పాతరేస్తేనే ఎన్టీ రామారావుకు ఘనమైన చెప్పాడు ఇంకోటి ఏంటంటే ఇంట్లో జరిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు అభిమాని బట్టి విక్రమార్కనేమో వైఎస్ఆర్ అభిమాని సో వీళ్ళిద్దరు పంచాయతీ ఇది అభిమానుల పంచాయతీ అట్లా ఇప్పుడు తిన్న రేవు మలుస్తలేడు సార్ ఇప్పుడు నువ్వు అంతా ఎన్టీఆర్ అభిమాని అయితే టీడీపీలోనే ఉండేది ఉంటివి ఇక అది కాంగ్రెస్ లకు ఎందుకు వచ్చిన భయం ఏంటంటే ఇప్పుడు ఈయన ఓడగొట్టిండుగా ఇది నిజం ముచ్చట్నే మొత్తానికి చంద్రబాబును విలన్ చేసి కేసీఆర్ హీరో అయ్యిండు ఓకే అందులో భాగంగానే అయ్యమ్మ ఇట్లా వేసిందే పేపరు ఇది మేమేస్తానే ఈ పులి లెక్కన ఏదో వేసిరు ఫోటో ఉన్న ఫోటో నన్ను వేయచ్చు కదా పాపం ఎంత అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఓకే చూస్తే ముద్దు పెట్టుకునే తట్టును ఉండాలి కానీ ఈ ఎట్లుందా ఫోటో దొరకకపోతే ఎప్పుడు హాయిరా మేము పంపిస్తాం కదా మరీ ఇక ఈ మన తెలంగాణ పేపర్ అదే నమస్తే తెలంగాణ పేపర్ అంటే నమస్తే పెట్టకుండా చేస్తారు మీరంతా ఇది ఏంది పెట్టుకున్న రాజకీయ శక్తి ఉత్త గద్దెల్ని కూల్చితే కూలిపోతుందా ఏగా మీరు కూల్చుకుని కాడా ఇదంతా ప్రజలకు పనికిరాని ముచ్చట అంతా మరో డైవర్షన్ డ్రామా హరీష్ రావుకు సిట్ నోటీస్ అది పోయింది ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ నేడు విచారణకు రావాలన్న ఆదేశం ఫైటింగ్ సీఎం ఫిట్టింగ్ పెట్టినట దీంతో తొలి లబ్ధిదారు రేవంత్ బామ్మరిదే కొని ఇవ్వలే ఇగో ఇది ఒకటి వేసిరు చూడాలు ఓకే ప్రభుత్వాధినేత చూడురే ఇక ప్రభుత్వాధినేత ముఖ్య నేత ఈడ ఉన్నదేమో జర్నలిస్టులు ఐఏఎస్లు మధ్యన కట్టేసి ఇటు మంత్రులు కూస్తురు ఇటు మీడియా అధినేతలు కూస్తురు ప్రభుత్వ అధినేత కూస్తుండు ఈ గుంజటోళ్ళలో మరి కేసీఆర్ ఈయన రేవంత్ అయింది ఆయన రేవంత్ బట్టి విక్రమార్క ఈయననేమో ఓకే ఆర్కే కావచ్చు వాళ్ళు వీళ్ళేమో మొన్న పాపం అయినోళ్ళు జర్నలిస్టులు ఐఏఎస్లు కూడా ఉన్నారు చూడు మళ్ళా వాళ్ళ పేర్లు పెట్టిరు కదా ఇంత నైనితో పాటు సింగరేణి టెండర్లో రద్దు చేయాలి చీకటి ఒప్పందం లేకుంటే కిషన్ రెడ్డి స్పందించాలి ఈ అమ్మాయిలు గోస ఓడోడో కొట్టుకుంటే అంగట్లమ్మా అంటే ఎవరికి ఇచ్చిన బిడ్డ అన్నట్టే ఉంటుంది సంబంధం లేని ముచ్చట్ల కిషన్ రెడ్డి మాట్లాడాలి ఆయన మాట్లాడాలి ఈయన మాట్లాడాలి వాళ్ళు స్పందించరు నువ్వేటే చెప్తావు సిబిఐ తరఫు దాన్ని చెప్తారు
అంటే ఇప్పుడు వేసిరు కదా, సిట్ వేసిరు కదా, అదే. దాని మీద కూడా సిట్ వేయాలని చెప్పేసి అదే మాట్లాడుతున్నాం. ఈ రకంగా నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దొరవారు వచ్చారు, చిన్న దొరవారు. మెగా క్లస్టర్ మంజూరుకు ఎన్నేళ్ళు? తెలంగాణ నేతన్నపై ఎందుకు అంత కక్ష? సిరిసిల్లపై ఏమిటి వివక్ష? కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు కేటీఆర్ ఘాటు లేఖ. తెలంగాణలోని నేతలపై కేంద్రానికి ఎందుకంత కక్ష? అన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాలలోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం అన్ని అర్హతలున్న సిరిసిల్లను పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. దుయ్యబట్టారంటే ఇట్లా దూసుకున్నట్ట, సరే మెల్లగా అన్నట్టు చెప్పింది. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు ఘాటుగా లేఖ. అవును కానీ కేటీఆర్ గారు ఇక అంటే అన్నట్టు నోటితో తిడితే కాకపోతే విషయం ఏంటంటే మీరే ఎమ్మెల్యేగా ఉంటిరి, ఇప్పుడు కూడా మీరే ఎమ్మెల్యే, మీరే మంత్రిగా ఉంటిరే. ఆడ గతంలో కూడా మీ నాయన కదా చింతమడక కాడ అట్లా పైసలు ఇచ్చినట్టు నువ్వు కూడా ఏమన్నా నువ్వు దోసుకున్న దాంట్లో ఇంత దానం చేయరాదే? ప్రజల పైసలు మీ నాయన ఇచ్చిండేమో కానీ దోసింది రాదు. నేతలకు ఏమో పెట్టు 100-200 కోట్ల ఏముంది, ఒక్కొక్క ఎలక్షన్లు కాడపోయి పెడతారు. డిజిటల్ మీటింగ్లే, డిజిటల్ మీటింగ్ అంటే వాళ్ళకు పనికొచ్చే పనులు చేయాలి కదా. ఈ మాటలు అవసరం పడా అదే వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు పేదలకి ఇస్తే వాళ్ళకి ఏం ఉపయోగం చెప్పు? ఇది పెద్దనేసిరే అయింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో సోమవారం ఏటీసీ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీస్తున్న నిలదీస్తున్నానే ఇచ్చినారు. నేను బొమ్మ పెద్దగా వేసిరేమనుకుంటే మంత్రులకు నిరసన సెగ. చెన్నూరులో వివేక్ నిలదీసిన ఏటీసీ భూ నిర్వాసంలో గ్యారంటీ లేవి ఇందిరామణులు ఎక్కడ? మంత్రి వాకిటి శ్రీహారిని ఘేరావు చేసిన మహిళలు దవాఖాన తరలింపుపై ఎమ్మెల్యే నాగరాజు అడ్డగింత వర్ధన్నపేటలోనే ఉంచాలని ఆందోళన. గెలిచినాక 2 ఏళ్లకు మేము గుర్తొచ్చినామా? ఎమ్మెల్యే మురళీ నాయక్కు ఏటిగడ్డ తాండ ప్రశ్న అంటూ మొత్తానికి ప్రజలు ఈడ ప్రశ్నిస్తున్నట్టు ప్రజలు అడ్డుకుంటురని మంత్రులకు నిరసన సేవ తలుచుకుంటుందని మన తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ అయితే పరుచుకొచ్చింది. ఇక అదంతా చదివిందే, ఇదంతా వచ్చిందే, అందరికి అయిపోయింది. మొత్తానికైతే ఈరోజు మార్నింగ్ న్యూస్ రైట్ మిత్రులారా, ఇవి ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. మిత్రులారా, మన మార్నింగ్ న్యూసే మిత్రులందరూ ఒకసారి మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి. అలాగే మీ స్టేటస్లుగా పెట్టుకోండి, మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసి మరింత మందికి చేరే విధంగా చేయండి. ఇది మీ అభిప్రాయాలను కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈరోజు వార్తా విశేషాలు. రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.